నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. తిరుపతి జిల్లా వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ నందు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు శ్రీనివాసులరెడ్డి, దోసకాయల కృష్ణమూర్తి, తుమ్మ మోహన్ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసి నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసులు మాట్లాడుతూ 1982 సంవత్సరం మార్చి 28న తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందని, అలాగే ఇప్పుడు ఆంధ్ర ప్రజలకు రామారావు గారి మీద ఉన్న అభిమానం మర్చిపోలేకపోతున్నారని, ఆ రోజుల్లో పార్టీ ఆవిర్భవించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చారని, అలాంటి మహానుభావుడు ఈ రోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. అలాగే రామారావు పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎంతో మేలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గుజ్జలపూడి గోపీనాయుడు, రుద్రకోట రామచంద్రయ్య, రఘు, యుగంధర్ రెడ్డి, రమణయ్య, గోవిందయ్య, వేణునాయుడు, మండలంలోని ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 1982 మార్చి 29వ తారీఖున హైదరాబాద్ లో స్థాపించడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి ఆంధ్ర ప్రజల అభిమానంతో 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అంతకుముందు తెలంగాణలో గాని, కొంత ప్రాంతంలో ఆంధ్రాలో గాని తెల్ల బియ్యం తిన్నటువంటి వ్యక్తులకి అందరికీ కూడా, అన్ని కుటుంబాలకి 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినటువంటి గొప్ప నేత ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన గుడిసె గుర్తుంది పైన. ఆ గుడిసె అందరికీ ఇల్లు, చక్రం, కార్మికులకు సంక్షేమం, నాగలి, రైతుల యొక్క సంక్షేమం, రైతుల యొక్క అభివృద్ధి, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం. అందుకని ఆ జెండాలో ఆ విధంగా పసుపు శుభప్రదం పసుపు, అందుకని ఆ రంగుని తీసుకోవడం జరిగింది. రామారావు గారు నటరత్న, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా ఏ నాయకుడికి రానటువంటి మెజారిటీతో, అత్యంత మెజారిటీతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలలకే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమం అనే పదానికి రామారావు గారే దానికి గుర్తు. తమిళనాడులో వాళ్ళని చూసి ఏమో చేయలే. ఆయన సొంతంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఇల్లు కట్టేయడం, రైతులకి కరెంటు ఉచితంగా, ఆ రోజు 50 రూపాయలకే కరెంటు విద్యుత్ ఇవ్వడం. ఆ రోజు 50 రూపాయలంటే ఈ రోజు ఎంతో తెలుసుకోండి. 50 రూపాయలకే ఇవ్వడం, వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, పరిశ్రమలు కొత్తగా తీసుకురావడం, యువతకి విద్య ఉద్యోగాలు కల్పించడం, వినూత్నమైనటువంటి రీతిలో గురుకుల పాఠశాలలు తీసుకురావడం, ఇవన్నీ కూడా మన నాయకుడు నందమూరి తారక రామారావు తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఈ రోజు ఆయన 28వ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా వాకాడు మండలం తెలుగుదేశం పార్టీ ఘనమైన నిలవాళ్ళు అర్పించింది అని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు చేసుకున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.